ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, దేవుని చేత తన బిడ్డలుగా ఉండడానికి పిలుపునందిన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. అంత గొప్ప ధన్యతను భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి వేలాది వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. మీరు యూట్యూబ్లో రెవరెండ్ దొరరాజు అనే ఈ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నారు, కొంతమందికి పరిచయం చేస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తూ ఇంకా ఎవరైనా మన ఫ్రెండ్స్ ఇరువురు వారు ఎవరైనా ఉంటే వారికి మనం పరిచయం చేద్దాం. దానివల్ల వారు మనం అందరం కూడా దేవుని ఎదగడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది. ఈరోజు మనం వినేటువంటి వాక్య ధ్యాన భాగంగా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడండి. మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి నీవు ఎదుగుచున్న క్రైస్తవుడువా అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. నీవు ఎదుగుచున్న క్రైస్తవుడువా, ఎదుగుచున్న క్రైస్తవుడువా అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ఎదగడం అనేది క్రైస్తవ జీవితంలో లేకపోతే క్రైస్తవ వ్యక్తులలో, కుటుంబాలలో, సంఘాలలో కూడా ఉండవలసిన ముఖ్యమైన అంశం, గోల్. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది తప్పనిసరి. రోజు రోజుకి మెచ్యూర్ అవ్వాలి. ఏదో మామూలుగా ఒక సందర్భాన్ని ఒక బిడ్డ జీవితంలో ఆ మాట వాడి వదిలేస్తాం మనం, కాదు. ఎదగాలి, రోజు రోజుకు ఎదగాలి. పిల్లలు పుట్టిన తర్వాత చిన్న బిడ్డలుగా మనం ఆలిస్తాం, పాలిస్తాం, ఆడిస్తాం, వారిని బట్టి మనం సంతోషిస్తాం. కొంతకాలం అయిన తర్వాత వారు అలాగే ఉండిపోతే ఇంక అక్కడి నుంచి తల్లిదండ్రులకి బెంగ పట్టుకుంటుంది. ఏంటి ఎదగట్లేదు, ఎందుకు ఎదగలేకపోతున్నారు? ఇంకా అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి పరుగు పెట్టి ఇక్కడికి దేవుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చి నానా ప్రయత్నాలు మనం చేస్తాం. అది ఆ బిడ్డలలో ఆ గ్రోత్ ఎప్పుడైతే కనపడలేదో తల్లిదండ్రులకు చాలా బాధ, వేదన, వ్యధ, దిగులు, కృంగిపోయేటువంటి పరిస్థితి. మరి ఒక బిడ్డ, మరి ఆయన బిడ్డలుగా మనందరి విషయంలో అదే ఎదుగుదల లేకపోతే మరి దేవుని యొక్క బాధ ఎలా ఉంటుంది? దేవుని యొక్క చింత ఎలా ఉంటుంది? దేవునికి దిగులు ఎలా ఉంటుంది? నా బిడ్డలు ఎందుకు ఎదగట్లేదు, ఎదగలేకపోతున్నారు అనే దిగులు ఆయనకు ఉండదండి? తప్పకుండా ఉంటుంది. ఒకరి గురించి ఎంత దిగులుంటే సామూహికంగా ఇంతమంది గురించి ఆయనకి ఎంత దిగులు ఉండాలి? ఇది కూడా మనం గమనించాలి. అంచేత చాలా కాలంగా ఒకే విధమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నామా? జనరల్గా ఒకే విధమైన క్రైస్తవులుగా ఉండడానికి మనం ఇష్టపడతాం. అప్పుడప్పుడు ఏ పాట ఇష్టం అంటే మనకి ఇష్టమైన ఒక 2-3 పాటలు ప్రస్తావిస్తాం. తప్పని నేను అనడం లేదు. చాలామంది వృద్ధులైన వారిని మనం కలిసినప్పుడు ఎక్కువగా కొన్ని పాటలు వాళ్ళు పాడుతూ ఉంటారు. ఆ పాటలు వినడానికి ఇష్టపడతారు, అంతవరకే. కానీ గమనించాలి, ఎప్పుడైతే ఒక క్రైస్తవ బిడ్డగా, విశ్వాసిగా మనలో ఎదుగుదల లోపించిందో, క్రైస్తవ ఎదుగుదల, చాలా విషయాల్లో ఎదుగుదల ఉంటుంది, కానీ ఒక విశ్వాసిగా, క్రైస్తవ బిడ్డగా మనలో ఎదుగుదల లోపించినప్పుడు మనకి తప్పకుండా సహాయం కావాలన్నమాట. అంటే సహాయం కావాలంటే దానికి ముందు చెకప్ జరగాలి. ఏ చెకప్? ఫిజికల్గా అంటే శారీరకంగా ఆరోగ్యపరమైన చెకప్ కాదు, ఆత్మీయమైనటువంటి చెకప్ మనకు అవసరం. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆయన కొన్ని టెస్టులు రాస్తారు. కొంతమంది ఒక అడుగు ముందుకు వెళ్ళి బాడీ చెకప్ అని ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో ఒక ప్యాకేజ్ పెడుతున్నారు. ఇంత డబ్బు కడితే ఇన్ని రకాల పరీక్షలు ఉంటాయి, లేకపోతే ఇన్ని అవయవాలు పరీక్షలకు మేము అనుమతిస్తామని వాళ్ళు ఒక ప్రకటన గబగబా అది దానికి కావాల్సిన డబ్బు కట్టేసి అన్ని పరీక్షలు చేయించుకోవడానికి, అన్ని అవయవాలు కూడా ఎలా ఉన్నాయో అనేటువంటి పరీక్ష చేయించుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. మంచిదే.
ఎక్కడో ఏదో లోపం ఉందని తెలిసినప్పుడు దాని గురించి మనం కొంచెం జాగ్రత్త పడతాం, శ్రద్ధ వహిస్తాం, డాక్టర్ గారి యొక్క సలహా మేరకు ముందుకు వెళ్తాం. మరి ఆత్మీయమైనటువంటి చెకప్ గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోతాం? అంచేత మన హృదయాలకు ఆత్మీయమైనటువంటి చెకప్ అవసరం. అంటే ఏం చేయాలన్నమాట? ఈ ఆత్మీయమైనటువంటి చెకప్ ఏంటంటే మన అలవాట్లను మనం పరీక్షించుకోవాలి. నా మాట వింటున్నారా? మన అలవాట్లను మనం పరీక్షించుకోవాలి. అదే చెకప్. ఎవరో వచ్చి మనల్ని చెక్ చేయక్కర్లేదు. అసలు నేనేమై ఉన్నాను, నా అలవాట్లు ఏంటి, నేను ఏ విషయంలో ముందుకు వెళుతున్నాను అనేటువంటి ఒక చెకప్ అనేది మనం చేసుకోవటం చాలా అవసరం. అందులో మొట్టమొదటిది, నా ప్రార్థన అలవాటు ఎలా ఉంది, ఎంతవరకు నేను ప్రార్థనలో ముందుకు వెళుతున్నాను. చాలా టైము వేస్ట్ చేస్తూ ఉంటాం తప్పకుండా. ఓకే, చదువుకునే బిడ్డలు పాపం వాళ్ళకి ఒక్కొక్కసారి చదువు మీద కనుక శ్రద్ధ ఉంటే పండుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఒక మెచ్యూర్డ్ పీపుల్గా, ఒక వయసుకు వచ్చినటువంటి క్రైస్తవులుగా మన గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనలో నా అలవాటు ఎలా ఉంది, ఎంత సమయం నేను దేవునితో గడపగలుగుతున్నాను, ఎంత సమయం కేటాయించగలుగుతున్నాను. ఆ ప్రార్థనలో నా కుటుంబం గురించి, నా బంధువులు, మిత్రులు, అలాగే నేను ఎరిగిన వారు, నా సంఘం, అలాగే నా రాష్ట్రం, నా దేశం, దీంతో పాటుగా కొంతమంది ఒక ప్రార్థన అవసరత నాకు చెప్తారు. వారి గురించి ఎంత సమయాన్ని నేను కేటాయించి ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాను. ఈ చెకప్ చాలా అవసరం. రెండవది, బైబిల్ చదువుతున్నాం మనం. ఓకే, కానీ బైబిల్ చెప్పింది ఏంటంటే చదవడం కంటే ధ్యానించండి అనే మాట చెప్పారు. చాలాసార్లు ఈ మాట నేను నొక్కి చెప్తున్నాను మీకు. కనుక ఆ ధ్యానించే సమయంలో వాక్య పఠన అంటే బైబిల్ చదవటం, ధ్యానించడంలో మన గ్రోత్ ఎలాగుంది, ధ్యానించగలుగుతున్నామా? ఓకే, బైబిల్ వరకు చదివేసి ఈ మధ్యన ఒక చక్కని ఇయర్ ప్లానర్ ఒకటి మనకి ఇస్తున్నారు. ఒక రోజుకి పాత నిబంధనలు ఇన్ని అధ్యాయాలు, క్రొత్త నిబంధనలు ఇన్ని అధ్యాయాలు, ఆదివారం విశ్రాంతి దినం కనుక ఆవేళ ఇన్ని అధ్యాయాలు చదివితే ఒక సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయొచ్చు అని చక్కని ఇయర్ ప్లాన్ ఇస్తున్నారు. మంచిదే, అది తప్ప నేను అనడం లేదు. హృదయపూర్వకంగా నేను మంచిదని చెప్తున్నాను. దానికి మించి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఈ వాక్య పఠన ధ్యానాలలో మన అలవాట్లు ఎలాగ ఉన్నాయి. మూడో విషయం చెప్తున్నాను, గివింగ్ అండ్ షేరింగ్. ఇవ్వటం, పంచుకోవటం. ఇవ్వడంలో మళ్ళీ 2 విషయాలు, షేరింగ్లో 2 విషయాలు. అందులోనే ఒకటి సమయము, 2 ధనం. మన సమయాన్ని ఇతరుల కొరకు ఎంతవరకు వెచ్చించగలుగుతున్నాం, దేని కొరకు వెచ్చిస్తున్నాం. అలాగే మన డబ్బు కూడా ఎంతవరకు మన కొరకు, ఇతరుల కొరకు, లేకపోతే అవసరాల కొరకు, లేకపోతే అక్కర్ల కొరకు, దానికి మించి లగ్జరీస్ కొరకు ఎంతవరకు కేటాయిస్తున్నాం. ఇది కూడా మనం ఆలోచన చేయాలి. చాలామంది నేను, నా కుటుంబం, నా బిడ్డలు, ఓకే. కానీ కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి ఇంకా కొంచెం నేను ఎవరికైనా తప్పకుండా సహాయపడాలి అనేటువంటి మాట. ఏమండి, ఇలా కొన్నిసార్లు కొంతమంది తమ శక్తికి మించి సహాయం చేసి కొంచెం ఇబ్బందులు పడేటువంటి వారిని గురించి కూడా అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. అంచేత ఈ గివింగ్ అండ్ షేరింగ్, ఇవ్వడం, పంచిపెట్టడం, అదే సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, దీని విషయంలో మన ఎదుగుదల ఎలా ఉంది, మన అలవాటు ఎలాగుంది అనేది ఆలోచించాల్సిన విషయం. 4వ విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్, స్నేహము, సహవాసం. దాని మీద కూడా మనం ఎంతవరకు ఫోకస్ చేయగలుగుతున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. ఎదుగుతున్న క్రైస్తవుడివా అనే ప్రశ్న వేసుకున్నాం కదండి. ఆ ఎదిగే పరిస్థితుల్లో, క్రైస్తవుడిగా ఎదిగే పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ కూడా మన మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. కనుక స్నేహితులు, అలాగే సహవాసం, ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మళ్ళీ ఇందులో 2 విషయాలు. ఒకటి క్రైస్తవ సోదరులు, అలాగే క్రైస్తవేతర సోదరులు. క్రైస్తవేతర సోదరులు, వీరి మధ్యలో ఈ అన్ని విషయాలలో మనం ఎలాగ ఎదుగుతున్నాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఎప్పుడైతే వీటన్నిటి విషయంలో, ఇప్పుడు మీకు నేను
4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలలో మన ఎదుగుదల ఎలా ఉంది అనే దాన్ని కనుక మనం పరీక్ష చేసుకుంటే అప్పుడు ఎప్పుడూ ఒకలాగే ఉండే క్రైస్తవులుగా ఉన్నామా, లేకపోతే ఎదుగుతూ ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉన్నామా అని మనకు మనంగానే అర్థం చేసుకోవడానికి, ఒకవేళ వెనకబడి ఉంటే కొంచెం సరి చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటుంది. అయితే ఈ ఎదిగే విషయంలో కొన్ని విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. ఎలాగా? ఎఫెసీ పత్రిక 4:15 పౌలు గారు ఏమన్నాడంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము అని అన్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము అంటే ఇప్పుడు మనకి ఈ ప్రేమ సత్యం అనేటువంటి విషయాల్లో మనకు రోల్ మోడల్ ఎవరన్నమాట? యేసయ్య. ఎవరినూ రోల్ మోడల్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరిని తీసుకున్నా ఏదో ఒక చిన్న లోపం కనిపిస్తుంది. అది దొరరాజు అయినా సరే చిన్న లోపం కనిపిస్తుంది. అంచేత ఎవరో మనకి ఒక వ్యక్తులు కాదు రోల్ మోడల్ యేసయ్య. యేసయ్యను రోల్ మోడల్గా తీసుకుని ఈ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనేటువంటి మాట మనం, ఎందుకంటే ఆయన సిలువ ఇంకా కొద్ది గంటల్లో సిలువకు వెళ్ళబోతున్నారనగా ఆయన సత్యము అనే మాట ఆయన అంటే అక్కడ ఉన్నటువంటి అధికారి సత్యం అంటే ఏంటి అన్నాడు. అది చూడండి, సత్యం అంటే ఏంటి అంటే ఆయనకి సత్యాన్ని గురించి పూర్తిగా తెలియని పరిస్థితి ఉందన్నమాట అండి. సత్యాన్ని గురించి అవగాహన లేదన్నమాట అండి. విచారం, బాధాకరం. అంచేత ఈ ప్రేమ సత్యము అనేటువంటివి క్రీస్తు వల్లే ఉండుటకు, అప్పుడు ఇందాక చెప్పాను మీకు మన రోల్ మోడల్ క్రీస్తు అని. కనుక ఆ క్రీస్తును రోల్ మోడల్గా తీసుకుని మనం ఈ విషయంలో మనం ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే కొలస్సీ పత్రిక 1:9-11 మనం గమనిస్తే, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు, అంటే ఆ వాక్యం చదివి కొంచెం ముందుకెళ్తాను. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను అని పౌలు గారు చెప్పారు. కనుక నేను చేసేటువంటి పని లేకపోతే పనులు అవి శ్రేష్టమైనవా కావా? ఏంటి శ్రేష్టం? ఓకే, నా వరకు నేను చేసుకుంటాను, నా కుటుంబం కొరకు నేను కొన్ని చేస్తాను, నా బిడ్డల కొరకు కొన్ని చేస్తాను, అందులో నేనేం వెనకబడను. ఒకవేళ ఏవైనా కొంచెం దురలవాట్లు వ్యసనాలు ఉంటే తప్ప జనరల్గా ఎవరైనా తాను తన కుటుంబం తన బిడ్డల దగ్గరకు వచ్చేటప్పటికి మంచిగానే ఉండాలని మంచిగానే చేయాలని అనుకుంటారు. కానీ బయటకు వెళ్ళేటప్పటికి సంఘపరంగా సమాజపరంగా వెళ్ళేటప్పటికి వెనకబడతాం. అందుచేత నేను చేసేటువంటి పని అది శ్రేష్టమైనదిగా ఉందా లేదా? మార్కెట్కి వెళ్తాం, కూరగాయలు కొంటూ ఉంటాం, బట్టలు కొంటూ ఉంటాం, లేకపోతే మన ఇంటికి కావాల్సిన నెలసరి వస్తువులు తెచ్చుకుంటూ ఉంటాం. వీటన్నిటి విషయంలో కూడా ఇది మంచిది అని అనిపిస్తేనే తీసుకుంటాం. ఒకవేళ అది మంచిగా లేదనుకోండి, అది మనకు ఎరిగిన షాపే, అలవాటైన షాపే, ఆయన బాగా తెలిసిన ఆయనే, అలాగని మొహమాటానికి మంచిది కాదు అని అనిపించింది తెచ్చుకోం కదా ఇంటికి. అవసరమైతే పక్క షాప్కి వెళ్తాం, ఒకవేళ ఆయన ఏంటి సార్ అంటే ఇది కొంచెం బాగోలేదండి ఈ సరుకు అని మొహమాటం లేకుండా చెప్తాం. మరి మన విషయంలో అందుకని మనం చేసేటువంటి పని శ్రేష్టమైనదిగా ఉందా లేదా? ఈ శ్రేష్టత దేవుని దగ్గరకు వెళ్ళేటప్పటికి ఆయన ఒప్పుకుంటాడా లేదా? ఏం చేతనంటే కయ్యేను హేబేలు అర్పణ గురించి మనం ఆలోచన చేస్తే, ఇద్దరు అర్పణ తెచ్చారు. ఆ అర్పణ కంటే ముందుగా ఆయన కయ్యేనును అతని అర్పణను, హేబేలును అతని అర్పణను ఆయన చూచినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. అంటే అర్పణ కంటే ముందుగా అతని యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది, అతని యొక్క హృదయంలో ఉండేటువంటి ఆలోచన సమర్పణ ఎలా ఉంది అనేది ప్రభు చూస్తున్నారని మనకు అర్థమైంది. కనుక శ్రేష్టమైనటువంటి కార్యాలు ఏమంటే అవి
ప్రేమతోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఈ విషయంలో రోజు రోజుకి ఒక మెట్టు పైకి వెళ్ళాలంతే మనం, అంతే తప్ప ఒక మెట్టు దిగజారొద్దు, వెనక్కి రావద్దు, అలాగలా ముందుకు వెళ్ళాల్సిందే. ఇబ్బందులు ఉండవా, కష్టాలు ఉండవా, శ్రమ ఉండదా, కొంత ఖర్చు అవుదా, అవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటావో కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు. ఎప్పుడైతే ఈ పని చేస్తుంటావో దేవునికి మహిమ, దేవునికి ఘనత, మన వల్ల దేవునికి స్తోత్రాలు చెందుతూ ఉంటాయి. అవన్నీ ఆయన పొందుతున్నప్పుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన విస్మరిస్తారండి? మనల్ని, మన కుటుంబాలని ఆయన ప్రక్కకు పెడతారా? పెట్టరు కదా. అందుచేత రోజుకి ఈ పనులు, ఈ శ్రేష్టమైనటువంటి కార్యాల ద్వారా దేవునికి ఘనత కలిగేలాగా, మహిమ కలిగేలాగా, ఆయనకు స్తోత్రాలు విరివిగా చెల్లించేలాగా మనం చూసుకోగలిగితే, ఏమండి, ఆయన అంటాడు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై అంటే ఎప్పుడైతే ఈ పనులు మనం చేస్తూ ఉంటామో దైవ ఆశీర్వాదాలు, దీవెనలు పొందడానికి ఏ ఆటంకం ఉండదు, ఎక్కడా లోటు ఉండదు. సర్వ సమృద్ధిని ఆయన మనకి ఇస్తూనే ఉంటాడు. ఎదుగుతున్నటువంటి క్రైస్తవుడిగా మన జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాను. ఇలాగ చేస్తూ ఆయన ఒక దినాన్ని వస్తారు. నిష్కపటులను, క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలనని మీ విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు పౌలు గారు. నిష్కపటులను, నిర్దోషులను. ప్రియులారా, ఆయన వచ్చారు, ఆరోహణమే వెళ్ళారు. కనుక ఈ సీజన్లో, ఈ క్రిస్మస్ సీజన్లో తప్పకుండా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తప్పకుండా యేసుని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ జ్ఞాపకం చేసుకునే సమయంలో నా జీవితంలో నిర్దోషత్వం ఎంతవరకు ఉంది, నిష్కపటం అనేది ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకోవాలి. ట్రిక్కీగా ఉంటారు చాలామంది, ట్రిక్కీగా. అది తెలివి అని చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రియమైన వాళ్ళారా, అది కాదు. నిష్కపటం అంటే ఇంకా ఆ హృదయంలో ఏ కపటం లేనటువంటి జీవితం, అలాంటి వారిని ప్రభు ఎన్నుకుంటాడు. తన శిష్యుల గురించి ఆయన కొన్నిసార్లు మాట్లాడినప్పుడు అతనిలో ఏ కపటము లేదనే మాట ప్రభు నోట్లోంచి మనం విన్నాం. అంచేత ఎదిగేటువంటి క్రైస్తవుడిగా ఉన్నప్పుడు మన జీవితంలో ఇది ఉండాలి. మూడో విషయం చెప్తున్నాను. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను, ఇప్పుడు మూడో విషయం చెప్తున్నాను. పౌలు తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమే అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వృద్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. ఏమండి, పరిశుద్ధత, ఎవరు నిందించలేని స్థితి, ప్రేమలో ఒకరితో ఒకరు అందరి విషయంలో. చూడండి ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు పౌలు గారు. కనుక పరిశుద్ధత లేకుండా ఎవరో దేవుణ్ణి చూడలేరని చెప్పారు బైబిల్లో క్లియర్గా. కనుక ఈ పరిశుభ్రత గురించి బోలెని ఆలోచనలు మనకున్నాయి. కానీ మరి పరిశుభ్రత బయటికి కనిపించేది, పరిశుద్ధత హృదయం సంబంధించింది కదండి, మనందరికీ తెలిసిన విషయమే. కనుక ఈ పరిశుద్ధత అనేది ఎక్కడ ఈ హృదయంలో, బ్రతుకులో, జీవితంలో లోపం ఉందో దాన్ని కనుగొని దాన్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, శుభ్రపరచుకోవాలి. ఈ క్రిస్మస్ కాలంలో శుభ్రం గురించి ఏం చెప్పక్కర్లేదు. చేయగలిగిన వారు చేసుకుంటున్నారు, చేయలేని వారు డబ్బులు ఇచ్చైనా మనుషులను పెట్టుకునైనా శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచిది చెయ్యాలి. అసలు ఎవరికి అక్కర్లేకుండా, డబ్బులు ఖర్చు అక్కర్లేకుండా కూడా మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకునేటువంటి అవకాశం ఆ క్రిస్మస్లో బాలుడిగా యేసయ్యను మనం ఎదుర్కొనే లోపులో ఒక ఛాన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట అండి. అంచేత పరిశుద్ధత, ఎప్పుడైతే పరిశుద్ధత కలిగిన జీవితం జీవిస్తామో ఇక మనల్ని ఎవరు కూడా నిందించరు. కొంతమంది నిందిస్తారు,
పరిశుద్ధంగా ఉన్న నిందిస్తారు, భక్తిగా ఉన్న నిందిస్తారు, ప్రార్థనలో నువ్వు బలంగా ఉన్న నిందిస్తారు, విశ్వాసంలో ఎదుగుతున్నా నిందిస్తారు. అది వాళ్ళ బుద్ధిహీనత. వాళ్ళని పట్టించుకోవద్దు. వాళ్ళ గురించి అబ్బో ప్రార్థనా పరులండి అంటారు, అబ్బో గొప్ప విశ్వాసులండి అని వెటకారంగా మాట్లాడతారు. వద్దు, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు. వాళ్ళ ధోరణదే, ప్రతిదీ వాళ్ళకి అలాగే కనిపిస్తుంది, ఎందుకంటే వారు అదే గనక. అంచేత వారిని అసలు పట్టించుకోవద్దు. కానీ నా దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను, ఒకవేళ నా దేవుడు నన్ను దర్శించినప్పుడు ఆయన నోట్లోంచి ఒక మంచి మాట. అందరూ జక్కయ్య గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు, కానీ జక్కయ్య జీవితంలో వచ్చినటువంటి పరివర్తన చూసిన తర్వాత యేసయ్య ఆ జక్కయ్య గురించి చెప్పిన మాట మనందరికీ తెలుసు. ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నారు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నారు. నీ ఒక్కడికే కాదు, నీ ఇంటికి అంటే నీ కుటుంబం అంతటికీ కూడా రక్షణ వచ్చింది నిన్ను బట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవటాన్ని బట్టి. ఎంత గొప్ప ధన్యత అండి. అందుచేత ఇదిగో పరిశుద్ధత, ఎవరో నిందించలేని పరిస్థితి, ప్రేమతో ఒకరి ఎడల ఒకరు, ఇతరుల ఎడల, ఇవన్నీ కూడా కొంచెం ఎదిగేటువంటి పరిస్థితుల్లో మనం చూసుకోవటం చాలా అవసరం. ఇంకో విషయం చెప్తాను, 4వ విషయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. ప్రియులారా, ఒక సంఘంలో మనం సభ్యులుగా ఉన్నాం. ఆ సంఘ విశ్వాసాన్ని బట్టి ఒక బోధ జరుగుతుంది, మనం వింటున్నాం. ఈ లోపల ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు కలుస్తారు, అది తప్పండి ఇది రైట్ అండి అంటారు. ఇక అక్కడి నుంచి మన మనసులో మీమాంస, అయ్యో నేను ఇలా వెళుతున్నాను, ఇది తప్పు అన్నారు, ఇప్పుడు అది కరెక్టా అని ఇంక అక్కడి నుంచి నువ్వు కింద మీద పడిపోయి అసలు సంగతి మర్చిపోయి విశ్వాసంలో పడిపోయేటువంటి ప్రమాదం, దిగజారిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. వద్దు, అవన్నీ మనకొద్దు. ఒక నమ్మకంలో ఉన్నాం, ఒక విశ్వాసంలో ఉన్నాం, ఒక చక్కని బోధలో మనం వెళుతున్నాం. ఇంతకీ ఎవరైతే మనల్ని కలవరపరిచారో, డిస్టర్బ్ చేశారో, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి యొక్క మూలాలు ఏంటి అని మనం కనుక పరీక్షించగలిగితే అసలు విషయం మనకు అర్థమవుతుంది. అందుచేత నిర్జీవ క్రియలు వద్దు, మనకి సజీవమైన క్రియలే కావాలి. ఇంకొక క్రొత్త పునాది అక్కర్లేదు. ఇప్పుడున్న ఏ పునాది మీద అయితే ఉన్నామో ఆ పునాది చాలు, ఆ పునాది చాలు. ఇది 4వ విషయం. ఇక 5వ విషయంలోకి వచ్చినప్పటికీ, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు మనందరికీ తెలిసిన మాటే. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటము, వేషధారణ, దుష్టత్వము, అసూయ, దూషణ మాటలు మాని దేవుని వాక్యం అనేటువంటి పాలను అపేక్షించి ఆ పాల ద్వారా మీరు ఎదగండి, ఆ పాల ద్వారా బలం పొందండి, ఆ వాక్యం అనే పాల ద్వారా మీరు పోషించబడండి అని చెప్పారు. కనుక ఎదిగేటువంటి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనం వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేషధారణ బ్రతుకు వద్దు, అసూయ వద్దు, దూషణ మాటలు వద్దు, కలహాలు వద్దు, కపటపు బ్రతుకు కూడా వద్దు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఇది తప్పు అని హృదయంలో ఒక చిన్న హెచ్చరిక బయలుదేరుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని కరెక్ట్గా ఫోకస్ చేయగలిగితే, దేవుని వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు నీ మనసులో నిలుపుకోగలిగితే ఇది తప్పు అని నీకు అర్థమవుతుంది. వదిలేద్దాం. ఎప్పుడైతే వదులుతావో నువ్వు ఎదిగేటువంటి బిడ్డగా, ఎదిగేటువంటి క్రైస్తవుడిగా ఉంటావు. అలాగే పాపము, శోధన, వీటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎదిగేటువంటి బిడ్డలు పాపము, శోధన, ఏమంటే వాచ్ఫుల్ అగెనెస్ట్ సిన్ అండ్ టెంప్టేషన్, ఈ 2 విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకనే 39వ కీర్తన 1వ వచనంలో భక్తుడు ఏమంటాడంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునని అన్నాడు. చెప్పాను కదండి, మనం ఎలా ఉన్నా నిందించే వాళ్ళు ఉంటారు.
దూషించే వాళ్ళు ఉంటారు, హేళన చేసి గేలి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ ఎదురుగుండా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అప్పుడప్పుడు మన పెద్దలు అంటారు కదా, వాళ్ళ నోట్లో నోరు పెట్టుకుంటారు అంటారు, చూసారా? పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు మారరు, వాళ్ళ బ్రతుకు మారదు, పైగా హేళన చేస్తారు, గేలి చేస్తారు. వద్దు మనకది. మత్తయి సువార్త 26:41 ప్రభువు చెప్పిన మాటలు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నారు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నారు. శరీరం బలహీనం కనుక ఎప్పటికప్పుడు అది శోధనలో పడిపోవచ్చు. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం బలహీనం కనుక ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనేవి మనకి ఎదురైనప్పుడు గబుక్కున టెంప్ట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వద్దు. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే వీటన్నిటి నుంచి కూడా మనం తప్పించబడగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం క్రిస్మస్కి ఒక వారం దినాలు ముందుగా ఉన్నాం మనం. కనుక ఒక్కసారి నేను ఎదిగేటువంటి క్రైస్తవుడిగా ఉన్నానా, క్రైస్తవురాలిగా ఉన్నానా, లేక వెనక్కి పడిపోయి దిగజారిపోయేటువంటి క్రైస్తవుడిగా ఉన్నానా అని చిన్న ప్రశ్న వేసుకోవడానికి, మన జీవితాలను సరి చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మేలైన మార్గంలో మనం నడిపించాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా దీవించండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో బదులుపరుచుకుని తండ్రి, ఆ వాక్య ప్రకారం మా జీవితాలను సరి చేసుకుని దిద్దుకునే భాగ్యాన్ని దయచేయండి. నాయనా, మేము ఎదిగేటువంటి క్రైస్తవులుగా ఉండాలని మీరు కోరుతున్నారు, ఎదిగేటువంటి విశ్వాసులుగా ఉండాలని, ఎదిగేటువంటి ప్రార్థనా పరులుగా, వీరులుగా ఉండాలని మీరు మా నుండి ఆశిస్తున్నారు. నాయన, మాలో మరుగుజ్జుతనం ఉండడానికి వీల్లేదు. ఆత్మీయంగా, శారీరకంగా అనేది అది మీ చిత్తం. ఆత్మీయంగా అలా ఉండకూడదనేది మీ యొక్క ఆకాంక్ష. మీ ఆకాంక్షను నెరవేర్చగలిగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకొని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి. నాయన, బాలుడిగా నిన్ను ఆహ్వానించడానికి, స్వీకరించడానికి అందరూ సిద్ధపడుతున్న ఈ తరుణంలో చక్కని సిద్ధపాటు దయచేయమని, ఈ క్రిస్మస్ దినాల్లో బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఎవరి మట్టుకు వారు స్వస్థత, క్షేమాన్ని కలిగి సంతోషంతో మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునే కృప దయచేయమని, నాయనా, మీ యొక్క ఆశీస్సుల కొరకు ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ కొరకు అన్ని రకరకాలుగా సిద్ధపడుతున్నారు. అయితే అది నామకార్థమైన సిద్ధపాటుగా ఉండకుండా సహాయం చేయి. నాయనా, యుద్ధాలు జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో, అక్కడ శాంతి సమాధానాలు లేవు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ శాంతి సమాధానాలతో నింపండి నాయన. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు కూడా మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచమని, మా బిడ్డలు, వారి యొక్క చదువులు, విదేశాల్లో ఉండే బిడ్డలు, వారిపైన కృపకు మరించమని యేసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టునుడి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానమే కలుగునుగాక, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా జీవవాక్య ధ్యానాల పక్షంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.